తమ జీవితకాలమంతా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి దశాబ్దాల పాటు నిరంతరాయంగా ప్రజలకు సేవలు అందించి చివరకు పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్తని చెప్పవచ్చు. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎంతో గౌరవంగా బతికి రిటైర్డ్ అయ్యాక మాత్రం తమ సొంత హక్కుల కోసం, తమ కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ పడిగాపులు కాస్తున్న పెన్షనర్లందరికీ ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు లేకపోవడం వల్ల గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియక ఒక రకమైన అభద్రతా భావంతో మరియు తీవ్రమైన అయోమయంలో ఉన్న పెన్షనర్లకు ఇప్పుడు న్యాయవాదులు ఒక బ్రహ్మాస్త్రం వంటి మార్గాన్ని చూపిస్తున్నారు. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాలయాపన జరుగుతుంటే చట్టపరమైన పోరాటం ద్వారా ఆ నిధులను ఎలా రాబట్టుకోవచ్చు లాయర్లు ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మీ ఇంటికి వస్తాం, మీ సమస్యను పరిష్కరిస్తాం, మీ పెండింగ్ సొమ్ము మీ ఖాతాలో పడేలా చేస్తామంటూ న్యాయవాదులు ఇప్పుడు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుండటం విశేషం. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరగబోతుంది, ఎన్నడూ లేని విధంగా లాయర్లు ఎందుకు ఇంతలా ఆఫర్లు ప్రకటిస్తూ పెన్షనర్లను ఆకర్షిస్తున్నారు? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటంటే, అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ లాయర్లు ఇప్పుడు నేరుగా విశ్రాంత ఉద్యోగుల అడ్రస్లు సేకరించి వారి ఫోన్ నెంబర్లు కనుక్కొని వారి ఇళ్ల తలుపులు తడుతున్నారు. సార్, మీరు ఆందోళన చెందకండి, కేవలం కోర్టులో ఒక కేసు వేయండి, 2 నెలల్లో మీ రిటైర్మెంట్ డబ్బులు మీ అకౌంట్లో పడేలా మేము భరోసా ఇస్తున్నామంటూ వారు హామీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ట్రెజరీల చుట్టూ, సెక్రటరియట్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన పెన్షనర్లు ఇప్పుడు విధి లేక న్యాయస్థానాల వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో పరిస్థితి చూస్తే ఒక కోర్టు కేసు వేయాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది, లేదా రిటైర్మెంట్ ద్వారా వచ్చే మొత్తం సొమ్ములో కనీసం 3% వాటాను లాయర్లు డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో పోటీ పెరగడం మరియు కోర్టు తీర్పులు పెన్షనర్లకు అనుకూలంగా వస్తుండటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కేవలం 25,000 రూపాయలు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే చాలు, మీ తరపున కేసు వాదిస్తామని లాయర్లు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా మీతో పాటు మీ తోటి రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఒక గ్రూపుగా తీసుకువస్తే ప్యాకేజీ కింద ఫీజును మరింత తగ్గిస్తామంటూ భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఇప్పుడు హైకోర్టులో ప్రతిరోజు సగటున 25 నుండి 30కి పైగా కొత్త కేసులు ఫైల్ అవుతున్నాయంటే లాయర్ల ఆఫర్లు ఏ స్థాయిలో వర్కౌట్ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు లాయర్లు ఎంత ఆత్మవిశ్వాసంతో గ్యారెంటీతో ఎలా ఆఫర్లు ఇవ్వగలుగుతున్నారు? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రీతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మొట్టికాయలే దీనికి ప్రధాన కారణం. ఎగ్జాక్ట్లీ ఇటీవల సుమారు 2,640 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించగా వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిధుల విడుదలను పక్కన పెట్టింది. దీంతో ఆగ్రహించిన పిటిషనర్లు కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో కోర్టు ఏకంగా ఆర్థిక శాఖ కార్యదర్శి సుల్తానియా గారిని స్వయంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామంతో కంగుతున్న ప్రభుత్వం కోర్టు ఆగ్రహానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ఏకంగా 751 కోట్ల రూపాయలను రాత్రికి రాత్రి విడుదల చేయాల్సి వచ్చింది. పాత కేసుల్లో ఇలాంటి సంచలన తీర్పులు రావడం మరియు పిటిషనర్లకు వెంటనే బెనిఫిట్స్ అందుతుండటంతో ఇప్పుడు కొత్తగా వేసే కేసుల విచారణకు పెద్దగా సమయం పట్టదని లాయర్లు గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రతి నెల ఈ పెండింగ్ జాబితాలో మరో 500 మంది కొత్త రిటైర్డ్ ఉద్యోగులు వచ్చి చేరుతున్నారు. సగటున ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం సుమారు ₹1,00,00,000 వరకు బకాయి పడి ఉండటంతో ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంగా మారింది. ఏది ఏమైనా నిధుల కొరత సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే విశ్రాంత ఉద్యోగులు మాత్రం తమ న్యాయమైన హక్కుల సాధన కోసం కోర్టుల ద్వారా యుద్ధానికి సిద్ధమవుతున్నారు.